లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రాజన్న కోడెల పంపిణీపైన మరో వివాదం నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా కోడెలను ఇస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రైతులకు చెందాల్సిన కోడెలను కబేలాకు తరలి వెళ్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారమే కోడెలను ఇస్తున్నట్లు అధికారులు వివరణ ఇస్తున్నారు. అసలు రాజన్న గోశాలలో ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ స్టోరీ చూడండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న దేవస్థానాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఎక్కడ లేని విధంగా స్వామివారికి కోడెమొక్కులు చెల్లించడం ఇక్కడి ప్రత్యేకత. స్వామివారి దర్శనానికంటే ముందు రాజన్నకు కోడెను మొక్కుగా చెల్లిస్తారు. పంటలు బాగా పండాలని, తమ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని రైతులు తమ దగ్గర ఉన్న కోడెలను స్వామివారికి ఇచ్చి వెళ్తారు. ఇలాంటి కోడెల కోసం వేములవాడ దేవస్థానంలో ప్రత్యేకంగా గోశాలని ఏర్పాటు చేశారు. ఈ గోశాలలో వందలాది కోడెలు ఉంటాయి. వీటి నిర్వహణ కోసం ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయిస్తుంది వేములవాడ దేవస్థానం. అయితే కోడెలు ఎక్కువగా ఉన్న ఆవులు, జెర్సీ జాతి పశువులు, దూడలు వీటిని వ్యవసాయ నిమిత్తం రైతులకు ఇవ్వాలని గతంలో దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ముందుగా రైతులు దరఖాస్తు చేసుకుంటే పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత వ్యవసాయానికి పనికి వచ్చే కోడెలని ఉచితంగా ఇస్తారు. అవి కూడా సాగుకైతే 2 కోడెలు, లేగలు అయితే 1 మాత్రమే ఇవ్వాలన్న నిబంధనలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కోడెల పంపిణీలో వివాదం అలుముకుంది. తాజాగా వరంగల్ జిల్లా గీసుకొండ గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తికి 49 కోడెలు ఎలా ఇచ్చారంటూ హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా గతంలో కూడా గోశాల నుండి అక్రమంగా కోడెలను తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది వ్యాపారులు రైతులుగా దరఖాస్తులు చేసుకుని పెద్ద ఎత్తున కోడెలని తీసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అప్పట్లో అధికారులు విచారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి కోడెలను ఇస్తున్నారని హిందూ సంస్థలు వేములవాడ దేవస్థానం ఈవో ఆఫీస్ వద్ద ఆందోళనకి దిగారు. గతంలో గోశాలలో అనారోగ్యంతో కోడెలు మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. గోశాలలో ఉండవలసిన కోడెలు పశువుల సంతలో కూడా ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి. నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఇలాంటి అక్రమార్కులకు అమ్ముకుంటున్నారని హిందూ సంస్థలు దేవస్థాన ఈవోపై ఫైర్ అయ్యారు. ఎంతో భక్తిభావంతో సమర్పించే కోడెలు అక్రమార్కుల చేతికి వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపైన సస్పెండ్తో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి భక్తులు సమర్పించినటువంటి కోడెల మీద గత 3-4 రోజుల జరుగుతున్న అనేక రకమైన సంఘటనల మీద భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఈవో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి ఏదైతే కోతకు గురైనాయి, కబేలాలకు తరలి అన్న కోడెల విషయంలో నిజ నిర్ధారణ జరపాలని చెప్పి నేను కోరడం జరిగింది. ఇప్పుడు కూడా మేము జిల్లా కలెక్టర్ గారిని ఆ కోడెల సంరక్షణ చైర్మన్గా ఉన్నటువంటి కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాము. దేవాలయం నుండి రైతుల పేరు మీద అక్రమంగా తరలించినటువంటి దళారులను వెంబటనే పట్టుకొని గీసుకొండ మండలంలో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం జరిగింది. కనుక పెద్ద ఎత్తున నిజ నిర్ధారణ జరిపి హిందువుల యొక్క వేములవాడ భక్తుల యొక్క మనోభావాలు కాపాడాలి, దేవాలయ పవిత్రతను కాపాడాలి. ఈ దేవాలయంపై మీద అధికారుల మీద నమ్మకం కలిగించినటువంటి ప్రక్రియ వెంబటనే చేపట్టాలని చెప్పి దేవాదాయ కమిషనర్ గారికి, అదేవిధంగా ఈ జిల్లా కలెక్టర్ గారిని కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన కోరుతూ ఉన్నాము. గతంలో వేములవాడ రాయరాజేశ్వర స్వామి కోడెమొక్కుకు సమర్పించే కోలాగలను ఒక 60 కోలాగలను దాదాపు ఒకే మనిషికి రాంబాబు అనే వ్యక్తికి సంబంధిత అధికారులు వారికి అప్పగించడం జరిగింది. ఆ విషయంపై స్పష్టత కోసం నిన్న టెంపుల్ ముందు ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఎక్కలేని విధంగా మన వేములవాడలో రాజన్న మొక్కుకు కోడెమొక్కు ఉంది. ఈ రాజన్న మొక్కును భక్తులు ఎంతో పవిత్రంగా కొలిసే మొక్కు ఇది. వాళ్ళు ఎంతో పవిత్రతతో కోల్లాగ మొక్కును కోల్చి వాళ్ళు ఏ ఊరు నుంచో తీసుకొచ్చి ఇక్కడ సమర్పించడం జరుగుతుంది. దాన్ని ఆ కోల్లాగను మనిషి కంటే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అధికారులే వైఫల్యం వల్ల ఆవులను వాటికి పచ్చి గడ్డేసి మంచిగా చూసుకోవాల్సిన జాగ్రత్తగా లేకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన కోరుచున్నాము. అదేవిధంగా వెంటనే చర్యలు తీసుకొని వారిని అరెస్ట్ చేయాలని కోరుచున్నాము. హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయాలను ఈ అధికారులు, సంబంధిత అధికారులు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి.
కోలాగలను కోతకు అమ్మొద్దు, కోలాగలను రైతులకు ఇవ్వాలి, ఇంకా కోలాగలను పెంచి పోషించే రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆ కోలాగలను మంచిగా చూసుకుంటేనే మనకు తృప్తి, భగవంతుని ఆశీర్వాదాలు అందరికీ జరుగుతాయని తెలియజేసుకుంటా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. వారిని తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము బీఆర్ఎస్ పార్టీ తరఫున. అదేవిధంగా ఇక్కడ తెలియజేసే కోలాగ పర్యవేక్షణకు తెలియజేసింది, గౌరవ ఈవో గారికి తెలియజేసింది మా విన్నపం ఏంటంటే, ఈవో గారు అవి ఆవులు నోరు లేని జంతువులు, వాటికి కావలసిన ఆహారం కానీ కావలసిన గడ్డి కానీ తగిన సమయంలో సమర్పించి కోలాగని జాగ్రత్తగా చూసుకుంటేనే మన దేవునికి పుణ్యం. తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. అయితే కోడెల అక్రమ తరలింపుపై వస్తున్న ఆరోపణలలో నిజం లేదని, తాము నిబంధనల ప్రకారమే కోడెలని రైతులకు ఇస్తున్నట్లు దేవస్థానం అధికారులు చెబుతున్నారు. మేము వారికి కోడలు ఇచ్చే ముందు కూడా వారి దగ్గర ఒక అండర్టేకింగ్ తీసుకోవడం జరుగుతుంది. అండర్టేకింగ్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తాం. ఏమనంటే, ఈ యొక్క కోడి మేము తీసుకెళ్లే కోడల్ని ఏ పర్పస్ మేము తీసుకెళ్తున్నామో వ్యవసాయ నిమిత్తము అదే పర్పస్ మేము యూటిలైజ్ చేసుకుంటాము. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో దుర్వినియోగపరచము. ఏదైనా దుర్వినియోగపరిచినట్లుగా మీ దృష్టికి వస్తే దానిపైన మీరు మా మీద ఎటువంటి లీగల్ చర్యలు తీసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి, అలాగే దాంతో పాటుగా ఈ యొక్క కోడలు మేము ఈ యొక్క కోడలు సాకుకోలేని పరిస్థితి, పెంచుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ యొక్క కోడలను తెచ్చేసి మేము మీ గోశాలలో తిరిగి అప్పచెప్తామని కూడా ఆ ఒక అండర్టేకింగ్ లో క్లియర్ గా మేము వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకొని మాత్రమే ప్రతి రైతుకు 2 కోడలు అప్పచెప్పడం జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.